యిర్మీయా గ్రంథము 24:6 పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. ఏలియాతో దేవుడు అంటాడు, పడిపోయిన బలిపీఠమును కట్టమని. ఇజ్రాయేలు భక్తులు పడిపోయారు, విశ్వాస జీవితంలో దేవునికి దూరం అయ్యారు. పడిపోయిన స్థితి నుండి వారిని ఏలియా ద్వారా దేవుడు మళ్ళీ కట్టించడానికి దానికి సాదృశ్యంగా ఒక్కొక్క గోత్రానికి సాదృశ్యంగా ఒక్కొక్క రాయి తీసుకొచ్చి 12 రాళ్ళు పెట్టి ఇజ్రాయేల్ గోత్రాలన్నీ కూడా మళ్ళా తిరిగి నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి, వీళ్ళు ప్రార్థించేవారుగా ఉండాలి, విశ్వాస వీరులుగా మారాలి అని చెప్పి పడిపోయిన స్థితి నుండి వారిని లేవనెత్తాడు. ఆ తర్వాత ఆ బలిపీఠం కట్టిన తర్వాత గొప్పగా అద్భుత కార్యం జరిగింది. ఒక సూపర్ న్యాచురల్, ప్రకృతి అతీతమైన ఆశ్చర్యం జరిగింది. ఆకాశం నుండి అగ్ని రావడం ఏంటి? ఆకాశం నుండి అగ్ని రాదు కదా. కానీ మనుషులు ప్రమేయం లేకుండా, ఎవరు నిప్పు రాజ పెట్టకుండా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ప్రార్థనకు ముందు